లిక్కర్ కేసులో కారుమూరి ఫ్యామిలీ ఇప్పటికే కారుమూరి సునీల్ ని అరెస్ట్ చేసింది ఈడీ. సునీల్ ని కోర్టులో హాజరుపరిచారు అధికారులు. మరోవైపు కారుమూరి నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొంది ఈడీ. ఇదే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్, వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసింది ఈడీ. అరెస్ట్ కి ముందు వాళ్లకు సంబంధించిన 5 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. విలాసవంతమైన కారు, 94 లక్షల విలువైన ఖరీదైన వాచ్లని స్వాధీనం చేసుకున్నారు. లెక్క చూపని నగదు, కీలక పత్రాలు, ఆస్తి డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసింది. మొత్తంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో 195 కోట్లకు పైగా ఖజానాకు నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది. ఏపీలో ప్రభుత్వ దుకాణాలకు లిక్కర్ సరఫరా చేసేందుకు సిగ్మా సప్లై చైన్ సంస్థను ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించారంది ఈడీ. ఒక్కో కాటన్ కు 19 రూపాయల 68 నుంచి 35 రూపాయల 57 వరకు రేట్లు పెంచి లాభాలు ఆర్జించారంటోంది ఈడీ. స్థానిక రాజకీయ నేతల కంపెనీకి సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు చెప్తోంది. లిక్కర్ లాజిస్టిక్స్ సంబంధిత అంశాల్లోనే ఇప్పుడు కారుమూరి సునీల్ ను అరెస్ట్ చేసింది.